మంగళగిరి నిడమరు రోడ్డు ఆజాద్ నగర్లోని ప్రసిద్ధ మస్జిద్-ఎ-బిలాల్ కమిటీ సభ్యులు మరియు స్థానిక ముస్లిం సోదరులు మసీదు ఎదుట నిరసన తెలియజేశారు. నిడమరు రోడ్డు రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కారణంగా మస్జిద్కు సంబంధించిన చాలా వరకు స్థలం కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 సంవత్సరాల క్రితమే ఇక్కడ మసీదు నిర్మాణం జరిగిందని, ఇప్పుడు స్థలం లేకపోవడంతో ప్రార్థనలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మసీదు కమిటీ అధ్యక్షులు షేక్ యాసీన్, సెక్రటరీ షేక్ మూసా మరియు కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు ఒక వినతిపత్రాన్ని సిద్ధం చేశారు. గతంలో గౌతమబుద్ధ రోడ్డు విస్తరణ సమయంలో మంగళగిరి డిపో రోడ్డు వద్ద ఉన్న నూర్ మసీదును తొలగించిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం పావురాల కాలనీ వద్ద స్థలం కేటాయించడంతో మసీదు నిర్మాణం చేసి వారి చేతుల మీద పునఃప్రారంభించడం జరిగిందని, అదేవిధంగా తమకు కూడా ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చి నిర్మాణం చేయవలసిందిగా మంత్రి నారా లోకేష్ను కమిటీ ప్రతినిధులు కోరారు. గతంలో రోడ్డు విస్తరణ మరియు ఫ్లైఓవర్ నిర్మాణం సమయంలో ప్రత్యామ్నాయంగా వేరే స్థలాన్ని ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. తమకు ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించి మసీదును పునర్నిర్మించేలా చొరవ చూపాలని వారు మంత్రి నారా లోకేష్ను మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బిలాల్ మజీద్ కమిటీ సభ్యులు మరియు మత పెద్దలు ఎండి యూసుఫ్, ఎండి అజీం, మునీర్, అల్తాఫ్, సులేమాన్, ఎస్కే రఫీ తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు షేక్ యాసిన్ సార్, బిలాల్ మజీద్ ప్రెసిడెంట్ని. ఇక్కడ మన బిలాల్ మసీద్ గత 40 సంవత్సరాల నుంచి మనం నమాజ్ చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం నిమిత్తం మనకి ముందు 4 అడుగులుగా లెక్కేశారు. రైల్వే ఫ్లైఓవర్ దాని 4 అడుగులు లెక్కేశారు. తర్వాత 12 అడుగులు అన్నారు. అంటే పూర్తిగా మన మసీదు డిస్మాంటిల్ అవుతుంది. మేము మన కమ్యూనిటీ తరఫున మనం చెప్పుకోవాల్సింది ఒకటే, మన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మన ముస్లిం వారికి అన్ని విధాలుగా మనకి కబ్రస్థాన్లు కానీ మసీదులు కానీ అన్ని విధాలుగా డెవలప్ చేశారు. కాబట్టి వాళ్ళకి మేము విన్నతించుకునేది ఏంటంటే మన నారా లోకేష్ గారికి, మేము నమాజ్ చదువుకోవడానికి ఇప్పుడు మన షెల్టర్ కోల్పోతున్నాం కాబట్టి దాని ప్రత్యామ్నాయం ఏదో స్థలం కేటాయించి మాకు మసీదు నిర్మాణం చేయవలసిందిగా కోరుచున్నాము. మేమంటూ డెవలప్మెంట్కి ఎవరు కూడా అడ్డంకులం కాము కూడా. కాబట్టి దయవుంచి మన నారా లోకేష్ గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే మాకు షెల్టర్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మన ప్రతి ముస్లిం సోదరులు మేము విన్నవించుకుంటున్నాము. మొహమ్మద్ యూసుఫ్ అండి. నేను శుక్రవారం వచ్చి ఇక్కడ ఖుత్బా ఇస్తూ ఉంటాను, ప్రసంగము. అయితే ఇక్కడ చిన్న విషయం, 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మసీదు ఉంది. మా పూర్వీకులు, మా తెలిసిన వాళ్ళు, ఇంటర్నెట్ ఫౌండరీ వాళ్ళు దీన్ని కట్టి ఇచ్చేశారు. అయితే ఇక్కడ ఫ్లైఓవరు నారా లోకేష్ గారు హయాంలో వేస్తున్నారు కాబట్టి ఈ మసీదు మొన్న 2 నెలల కిందట ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు. నిన్న శుక్రవారం వచ్చేసి మళ్ళీ ఒక 8 అడుగులు కావాలంటున్నారు. తీసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కమిటీ వారికి కానీ ముస్లిం సమాజానికి ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే మేము అభివృద్ధి కూడా అడ్డం పడం. ఒక విషయం చెప్తున్నానండి, ఎందుకంటే అక్కడ మన డిపో రోడ్ దగ్గర నూర్ మసీద్ అని ఉంది, అది తీసేశారు. మళ్ళీ లోపల దాన్ని తీసుకొచ్చి స్థలం ఇచ్చి దాన్ని ప్రత్యామ్నాయం చూపించారు. ఏది దాన్ని కట్టించి నారా లోకేష్ గారి చేతుల మీదుగానే అది ఓపెనింగ్ కూడా చేశారండి. వెల్కమ్, మేము హ్యాట్సాప్ చేస్తున్నాం. అలాగే ఈ మసీదును కూడా మీరు తీసుకోండి, మేము అడ్డం పడం. కాకపోతే ప్రత్యామ్నాయం చూపించండి మాకు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మీరు తీసేస్తున్నారు, కూల్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మేము శుక్రవారం నమాజ్ చేసుకోవాలి, ప్రతిరోజు నమాజ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న ఒక షెల్టర్లాగా ఏర్పాటు చేయండి, అప్పుడు మేము నమాజ్ చేసుకుంటూ ఉంటాము. అది అయినమంటే దీన్ని పూర్తి చేయండి. పూర్తి చేసి మీ చేతుల మీద కానీ ఇది ఓపెన్ కూడా చేయండి. మాకు చాలా సంతోషం. మేము ఎప్పుడు అభివృద్ధికి అడ్డం పడం. ఒక విషయం అండి, వీడు నారా లోకేష్ గారు గౌరవనీయ మంత్రివర్యులు, మీరు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మన నూల్కపేటలో కానీ, తాడేపల్లి కానీ, వడ్డేశ్వరం కానీ చాలా చోట్ల అభివృద్ధి చేస్తున్నారు. వెల్కమ్, హెడ్సప్. కానీ అలాగే దయచేసి ఈ బిలాల్ మసీదీ కమిటీ వారు కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే దీన్ని మీరు డెవలప్ కింద తీసుకొని మాకు ప్రత్యామ్నాయం చూపించి ఒక్కసారి రండి, ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీరు మాకు హామీ ఇవ్వండి. మేము ఏం చేయాలో ఏంటో. మళ్ళీ పండగలకు కూడా బక్రీద్, రంజాన్కి మేము ఇక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాము. అందుకని దాన్ని కూడా మేము కోల్పోతాం. అందుకని మీరు ఏం చేస్తారు, తీసుకొని మా ప్రత్యామ్నాయం చూపించి మాకు కట్టి మీ చేతుల మీద కానీ మాకు ఓపెన్ చేసి ఇవ్వండి. ధన్యవాదాలు నారా లోకేష్ గారు. हमारा नाम हाफिज़ सलाहुद्दीन है। बिलाल मस्जिद के इमाम साहब हूँ। बहुत दिन से इस मस्जिद इमामत कर रहा हूँ। हुकूमत आंध्र प्रदेश से हमारी दरख्वास्त है कि मस्जिद तोड़िए, लेकिन इसके बदले हमें जगह देकर मस्जिद बना के दीजिए, ताकि हम सब मुसलमान आराम चैन सुकून के साथ अल्लाह की इबादत कर सकें। గౌరవ ఎమ్మెల్యే మరియు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి బిలాల్ మజీద్ ఇది నిడమర్ రోడ్లో ఉందండి. దాదాపుగా 40 సంవత్సరాల పైనుంచి మసీదు రన్నింగ్లో ఉంది.
రోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. శుక్రవారం మసీదు నిండిపోతుంది. ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉండే ప్రజలకు 30 సంవత్సరాల క్రితమే ఇల్లు ఖాళీ చేస్తే ఉడా ఖాళీ ఇచ్చారు. కానీ మసీదుకి అప్పుడు కూడా ఏమీ ఆటంకం కలిగించలేదు. కానీ ఇప్పుడు ఈ నిడమూరు రోడ్డు వెడల్పున ఈ రైల్వే ఫ్లైఓవర్ కింద మసీదు కంప్లీట్గా కోల్పోతున్నాము. కాబట్టి మాకు గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్నటువంటి ఒక మసీదు రోడ్డు వెడల్పు కింద నూర్ మసీదు పేరు అది తీసేసి మాకు అక్కడ స్థలం మీరు ఇచ్చారు. ఆర్టీసీ డిపో రోడ్లో మసీదు నిర్మాణం కూడా చేశారు. మీ చేతుల మీదగానే ప్రారంభం చేశారు. అదేవిధంగా ఈ బిలాల్ మసీదు చాలా పాత మసీదు, 40 సంవత్సరాల మసీదు. ఇది మేము కంప్లీట్గా కోల్పోతున్నాం. కాబట్టి దీని నిమిత్తం మాకు ప్రభుత్వం వారు ప్రత్యేక దృష్టి తీసుకొని, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి మాకు ఆ తర్వాత తొలగించుకోవాల్సిందిగా మేము మరీ కోరుతున్నామండి. బిలాల్ మసీదు రోడ్డు వెడల్పు కింద మాకు ప్రత్యామ్నాయం చూపించండి. బిలాల్ మసీదుకు మాకు ప్రత్యామ్నాయం చూపించండి. బిలాల్ మసీదు రోడ్డు వెడల్పు కింద పోతుంది కాబట్టి కాపాడండి బిలాల్ మసీద్ని కాపాడండి. మీరు తీసుకున్న దానికి దాన్ని ప్రత్యామ్నాయం చూపించండి.